ఫైనల్గా కేటీఆర్కి కూడా బాగా అంటే పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు. బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్కి ముఖ్యమంత్రిని లెక్క చేస్తాడని. ఒక్కటేనండి, మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే. కేటీఆర్ చాలా అందగాడు. పొగరు తొణికిసలాడుతుంది. పొగరు ఉన్నదా లేదా తెలియదు. ఓకే, పైకి కనబడుతుంది గర్వం, పైన గర్వం బయటికి అవుపడుతుంది. రుబాబ్ ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్. ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది, రిక్వెస్ట్ కనిపించేది. నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించేది. ఇవాళ అధికారం పోయింది, అట్లనే ఉండు కదా. మీ అధికారం పోయింది, మీ సిస్టర్కు మీకు విభేదాలు వచ్చినాయి, సిస్టర్ని పార్టీ నుంచి తీసేసిండ్రు, అనేక కేసులు అయినాయి, మీ నాన్నకు ఆరోగ్యం మంచిగా లేదు. అవును, అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమన్నా అనిపిస్తుందా? జనం ఎట్లా దగ్గర తీస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగానే మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి అయింది కదా. అవును, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటాను కదా. నీ అహంకారం ఏమన్నా తగ్గిందా? ప్రజలు ఏదంతా గ్రహించరు. ఎందుకు అంత కేటీఆర్ కంటే ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు రాహుల్ ఖాన్, నేను గాంధీ అన్న రాహుల్ ఖాన్ కి నిండుతనం వచ్చిందా? రాలే. మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా? ప్రతిపక్ష నాయకునిగా ఓట్లు వేసారు. అవును, 99 సీట్లు వచ్చినాయి. నీ డ్రెస్ కోడ్ మారిందా? నీ అహంకారపూరితమైన వ్యవస్థ మారిందా? ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిల్లగాడే కదా. కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా. స్వయంగా ఎదగలేదు కదా. నేను మీతో మాట్లాడతానండి. మా తండ్రి ఎరికేనా మీకు? మా తండ్రి తెలియదు. మా తల్లి ఏంటి దొరికేనా? మామూలు మేము గొల్లోళ్ళం, మేము గొర్రెలు కాసుకున్న కుటుంబంలో పుట్టినోళ్ళం. నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. నన్ను పిలిచి మాట్లాడతానంటే నా లోపల సంపాదించుకుందే, నా సొంతమే కదా ఐడెంటిటీ. నేను ఇప్పటికి కూడా అంటాను, నా సొంతం కాదు, నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా. నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను, కేటీఆర్ నడవను. మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనవాను, ఈ ఎన్నికలలో అనవాను. ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాము. నువ్వు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా, మాట్లాడు. మా తండ్రి చేయబట్టి మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాము. కేసీఆర్ అనేక తంటాలు పడ్డాడండి, అనేక ఇబ్బందులు పడ్డాడు, అనేక ఓర్చిండు. ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పాల కనిపించడానికి, కేంద్రంలో మంత్రి పదవి, కార్మిక మంత్రి కావడానికి, అనేక ఓడుదొగుడులు ఇవన్నీ. మరి నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్టున్నది? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతాండే మీ చెల్లె కన్నీళ్లు దుడోనోనివి, నువ్వు మంది కన్నీళ్ళు ఎట్లా దుడుతావని. సొంత చెల్లె కన్నీళ్ళు దుడోనోని సునీతమ్మ నీకు ఎక్కడ నీకు మాట దొరుకుతాందా? చెప్పలేదు కౌంటర్. నీకు మాట దొరుకుతాందా? లేదు, కౌంటర్ లేదు. నువ్వు ఒక్కసారన్నా తెలంగాణ ప్రజానికానికి మిమ్మల్ని మనసు నొప్పించినట్టున్నది, మమ్మల్ని ఎక్కడనో ఉండేటోళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిండ్రు, మీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించంటే తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నది కదా. మీ తండ్రి రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తే, ఫస్ట్ సారి చేసిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా ప్రజానికం, తెలంగాణ ప్రజానికం. మన కుక్క మన కాలు గడితే చంపుకోవద్దని అనుకుంటారు కదా తెలంగాణ ప్రజానికాన్ని. అట్లేమన్నా నువ్వు కాపాడుకున్నావా? అందుకని ఆలోచించుకోవాలి. ఆలోచించినా కూడా టైం అయిపోయిందండి టీఆర్ఎస్ పని. కేసీఆర్ తదనంతరం పార్టీ ఎట్లా ఉంటుంది? సక్సెస్ఫుల్ గా నడుస్తుంట. కానీ కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టున్నది పార్టీయా. ఇప్పుడు కొంత అయింది, ఇంకా కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టు. రేపు ఎన్నికలు గీట రాయండి. రేపటికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు గీట రాయి. 14వ తారీఖు నాడు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అని చెప్పొచ్చు, మీరే చెప్పుకోవచ్చు. అంతే. 14వ తారీఖు నాడు వాళ్ళు దబ్బన జూబ్లీహిల్స్ లో గెలిస్తే కొద్దిసేపు నిలబడుతుంది. కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అనుకుంటుంది బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోతే జూబ్లీహిల్స్ లో 15వ తారీఖు ఉండదు ఆ పార్టీ. 15వ తారీఖు నాడు ఆ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోం. ఎమ్మెల్యేలు ఇంకొంతమంది పోతారా? ఇంకొంతమంది కుక్కలు చింపిన ఇస్తారా, ఎక్కడికక్కడ పోతారు, పేక మెడలు గుడినట్టు కూర్తాయి. ఆనాడు హరీష్ రావువే ఏమైనా రక్షించాలి ఈ పార్టీని. అంతే. ఎందుకంటే బీజేపీకి క్యాడర్ లీడర్ లేడు. బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ ఓటర్ ఉన్నాడు. అవును, కానీ మనకి లీడర్ లేడు. లీడర్ ఎన్నున్నాయంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు, సెకండ్ క్యాడర్ లీడర్ కూడా టీఆర్ఎస్ ఉన్నాడు. సాయంకాలం దాన్ని మందాపించడో, పోలీస్ స్టేషన్ పోయేటోడో, పొద్దుగాల దాన్ని చేదాపించడో, ఇంత టిఫిన్ చేయించు, పంచాయతీలు ఈ పంచాయతీకో ఆ పంచాయతీకో
వాని దగ్గర మనిషి ఉన్నాడు. వీనికి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఈ టీఆర్ఎస్లో లేరు. బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ దీనిలో లేడు. సార్ బీఆర్ఎస్ ఏముండే ఉద్దేశం, బీఆర్ఎస్ పెట్టినాక పార్టీ నాశనం అయిందని చాలా మంది అంటారు కదా. బీఆర్ఎస్ పెట్టినాక అంటే ఆయన ఏమనుకున్నాడంటే టీఆర్ఎస్ అనేది అందరు కలిస్తే టీఆర్ఎస్ అయింది కదా, ఉద్యమకారులు అనేక మంది. వాళ్ళని కట్ చేద్దాం అనుకున్నా, దాన్ని కట్ చేస్తామని. అది బీఆర్ఎస్ పెట్టినాక అది వీఆర్ఎస్ అయింది. ప్రజలు కట్ చేసిరంట, వీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అయిందంట. ఒక్క సీటే రాలేదు పార్లమెంట్ సీట్, డిపాజిట్లు పోయి. సో మళ్ళీ కూడా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.